హలో అందరికి రోజు మేము చిన్న ఫంక్షన్ ఊరు వెళ్ళామన్నమాట. వచ్చేదారిలో ఎక్కడైనా బొప్పాయి కనిపిస్తుందేమో అని చూసుకుంటూ వచ్చాము. ఇక్కడైతే ఉన్నాయి, తీసుకుందామని చెప్పి ఆగామన్నమాట. మా ఊరు జాతర వస్తుంది. మా అమ్మకైతే ఇంకా పీరియడ్స్ రాలేదన్నమాట. టైం కూడా దాటిపోయింది. మళ్ళీ జాతరకు నైవేద్యం పెట్టుకోవాలి, అప్పుడు ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి బొప్పాయి తింటే వచ్చేస్తుందంట. అందుకని చెప్పి బొప్పాయి అయితే తెచ్చుకున్నాము. ఈ బొప్పాయి అయితే మాత్రం చాలా పెద్దగా ఉందన్నమాట. చాలా ఎక్కువ రేట్ చెప్తారేమో అనుకున్నాము. ఫస్ట్ అయితే 90 రూపీస్ చెప్పారు. మేము అడిగితే 60 రూపీస్కి ఇచ్చారు. చాలా బెటర్ అనిపించింది. 60 రూపీస్ అంటే బెటర్ అంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకైతే బెటర్ అనిపించింది. నాకైతే అసలు పపాయ స్మెల్ కూడా పడదనమాట, అస్సలు నచ్చదు. మా అమ్మకైతే మాత్రం చాలా ఇష్టం. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఇస్తుంది అనమాట. మా అమ్మ వాళ్ళకి కూడా ఉంటుంది బొప్పాయి చెట్టు. ఈ కాయ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందంట, చాలా తీగా ఉందని చెప్తున్నారు మా అమ్మ. ఈ కాస్ట్కి చాలా బెటరే అనిపించింది. ఎంతైనా మనం ఇంటి దగ్గర ఆర్గానిక్గా పండించుకునే ఫ్రూట్స్ వేరే, బయట కొనేవి వేరే ఉంటాయి. పపాయ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ నాకు అసలు స్మెల్లే పడదు. మీలో ఎంతమందికి పపాయ అంటే ఇష్టం, ఎంతమందికి ఇష్టం ఉండదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బొప్పాయి ఫేస్ ప్యాక్ కూడా పెట్టుకోవచ్చు. ఫేస్ చాలా స్మూత్గా ఉంటుంది, ఇన్స్టెంట్ గ్లోయింగ్ కూడా వస్తుంది. ప్లీజ్ వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది. మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, హకునమాట.